నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను తెలుసుకుంటున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళపద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పటి వరకు మనం అరణ్య పర్వలోని అరణ్య పర్వ అనే అనుపర్వ, అలాగే కిర్మీరవధ పర్వ, అలాగే అర్జునాభిగమన పర్వ, కైరాత పర్వ, ఇంద్రలోకాభిగమన పర్వ, నలోపాఖ్యాన పర్వ, తర్వాత చివరిగా తీర్థయాత్ర పర్వ అనే పెద్ద పర్వను కూడా ముగించుకున్నాం. అన్ని అనుపర్వలోనూ కూడా తీర్థయాత్ర పర్వ ఇది అత్యంత పెద్దదైనటువంటి అనుపర్వ. ఇవాళ మనం జటాసురవధ పర్వను ప్రారంభించుకోబోతున్నాం. జటాసురవధ పర్వను వివరిస్తూ వైశంపాయన మహర్షి గారు వైశంపాయన ఉవాచ, ఒకే అన్వయం ఉన్నటువంటి 2 శ్లోకాలు ఉన్నాయి. వాటిని పఠించుకుని మనం ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. వైశంపాయన ఉవాచ, తతస్తాన్ పరివిశ్వస్తాన్ వసతస్తత్ర పాండవాన్ పర్వతేంద్రే ద్విజైః సార్ధం పార్థాగమన కాంక్షయా గతేషు తేషు రక్షస్సు భీమసేనాత్మజేపి చ రహితాన్ భీమసేనేన కదాచిత్ తాన్ యదృచ్ఛయా జహార ధర్మరాజానం యమౌ కృష్ణాం చ రాక్షసః. వారందరూ కూడా పాండవులు, అలాగే పాండవుల యొక్క పరివారం, వీరందరూ కూడా అత్యంత విశ్వాసంతో గంధమాదన పర్వతంలో వారు నివసిస్తూ ఉన్నారు. వారందరూ కూడా అర్జును ఎప్పుడెప్పుడు వస్తాడని అర్జుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. భీమసేనుని కుమారుడైనటువంటి ఘటోత్కచుడు కూడా తన అనుచరులైనటువంటి రాక్షసులతో తను వెనక్కి వెళ్ళిపోయాడు. అటువంటి సందర్భంలోనే భీమసేనుడు కూడా ఏదో ఒక కార్యార్థం తను బయటికి వెళ్ళాడు. అదే అదునుగా చూసుకున్నటువంటి ఒక రాక్షసుడు ధర్మరాజుని, అలాగే ద్రౌపదీదేవిని, నకుల సహదేవులను తను అపహరించాడు. వాడెవడు ఆ రాక్షసుడు అంటే, బ్రాహ్మణో మంత్రకుశలః సర్వశాస్త్ర విదుత్తమః ఇతి బ్రువన్ పాండవేయాన్ పర్యుపాస్తే స్మనిత్యదా పరీప్సమాన పార్థానాం కలాపాని ధనూంషి చ. ఆ రాక్షసుడు ఇంతవరకు కూడా బ్రాహ్మణుని వేషంలో ఉంటూ వీరి మధ్యలోనే నివసిస్తూ ఉన్నాడు. అతను చెప్పుకుంటూ ఉన్నాడు, నేను బ్రాహ్మణుడిని, అన్ని మంత్రాలు కూడా నాకు తెలుసు, మంత్రాలను ప్రయోగించడంలో నేను అతి ఉత్తమమైనటువంటి నిష్ణాతను పొంది ఉన్నాను, శాస్త్రాలన్నీ కూడా నేను చదువుకొని ఉన్నాను, నేను ఉత్తముడిని అని ఈ విధంగా తను చెబుతూ పాండవుల్ని యథావిధిగా వారికి చిన్న చిన్న కార్యాల్లో వారికి సహాయపడుతూ ఉన్నాడు. అలాగే ఈ అన్ని పనులు చేస్తూ కూడా పాండవుల యొక్క ఆయుధాలు, వాటి ప్రాశస్త్యము, అలాగే వాటి బరువు, వాటి కొలతను తను చాలా జాగ్రత్తగా గమనిస్తూ అతను దొరికినటువంటి సందర్భంలో ఈ అన్ని ఆయుధాలను కూడా తను అపహరించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతరం సంపరిప్రేప్సు ద్రౌపద్యా హరణం ప్రతి దుష్టాత్మ పాపబుద్ధి సహ నామ్నా ఖ్యాతో జటాసురః. అంత మాత్రం కాదు, ఈ అన్ని దుర్గుణాలు ఒక ఎత్తు అయితే ఇంకొక పెద్ద దుర్గుణం ఏమిటంటే ద్రౌపదీదేవి పైన తను కన్ను వేశాడు. అవకాశం దొరికితే చాలు ద్రౌపదీదేవిని తను అపహరించాలి అని ఒక పాపబుద్ధితో ఉండేవాడే ఆ జటాసురుడు. వాడి పేరే జటాసురుడనే గొప్ప రాక్షసుడు, మహాబల సంపన్నుడు. వాడేం చేస్తున్నాడంటే, పోషణం తస్య రాజేంద్ర చక్రే పాండవనందనః భుభుతే నచతాం పాపం భస్మచ్చన్నం ఇవానిలం. దుర్దైవం ఏమిటంటే, ఇంతవరకు కూడా ధర్మరాజు గారే వాడికి ఆశ్రయాన్ని ఇచ్చారు. ఆశ్రయాన్ని ఇచ్చి వాడికి అన్నపానాదులన్నీ కూడా వాడికి కల్పించారు. కానీ వాడు ఏ విధంగా అయితే బూడిదలో దాగి ఉన్నటువంటి అగ్నిని మనం కనుక్కోలేమో, ఆ బ్రాహ్మణ వేషంలో ఉండేటువంటి రాక్షసుడిని ధర్మరాజ ప్రభుతులు వారు కనుక్కోలేకపోయారు. సభీమసేనే నిష్క్రాంతే మృగయార్థమరిందమ ఘటోత్కచం సానుచరం దృష్ట్వా విప్రధృతం దిశః. సరిగ్గా ఒక అదును కోసం తను వేచి ఉన్నాడు. అదే అదును అతని దొరికింది. భీమసేనుడు ఏదో ఒక కార్యార్థం తను బయటికి వెళ్ళాడు, ఒక మృగయార్థం
వేటాడడం కోసం తను కాస్త బయటికి వెళ్ళాడు. ఘటోత్కచుడు కూడా తన అనుచరులతో సహా బయటికి వెళ్ళాడు. లోమశ ప్రభృతీన్ స్థాన్స్తు మహర్షీంశ్చ సమాహితాన్ స్నాతుం వినిర్గతాన్ దృష్ట్వా పుష్పార్థం చ తపోధనాన్. లోమశ మహర్షి మొదలైనటువంటి ఋషులందరూ కూడా స్నానం కోసం వారు తీర్థరాజానికి వెళ్ళారు. అలాగే ఇంకా మిగతా తాపసులందరూ కూడా వారందరూ కూడా కొందరు పుష్పాల కోసం, కొందరు సమిధల కోసం, కొందరు దర్భల కోసం, ఈ విధంగా ఎవరూ లేరు. కేవలం ధర్మరాజు, నకుల సహదేవులు, ద్రౌపదీదేవి ఈ నలుగురు మాత్రమే ఉండే సందర్భంలో తను వీరిని అపహరించాడు. రూపమన్యత్ సమాస్థాయ వికృతం భైరవం మహత్ గృహీత్వా సర్వశస్త్రాణి ద్రౌపదీం పరిగృహ్య చ ప్రాతిష్ఠత సదుష్టాత్మ త్రీన్ గృహీత్వా చ పాండవాన్. ఇంతవరకు కూడా బ్రాహ్మణ వేషంలో ఉండే ఆ అసురుడు పెద్ద రూపాన్ని పొందాడు. ఘోరమైన వికారమైనటువంటి పెద్ద రూపాన్ని పొంది ఆ రూపంలోనే ఈ నలుగురిని కూడా ఒక చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. ద్రౌపదీదేవిని, ధర్మరాజు గారిని, నకుల సహదేవులను. ఇంకొక చేతితో తను అన్ని వారి ఆయుధాలన్నీ కూడా గట్టిగా పట్టుకుని తాను వెళ్ళిపోతూ ఉన్నాడు. సహదేవస్తు యత్నేన తతోపక్రమ్య పాండవః విక్రమ్య కౌశికం ఖడ్గం మోక్షయిత్వా గ్రహం రిపోః ఆక్రందద్ భీమసేనం వై ఏన యాతో మహాబలః. ఎలాగోలాగా సహదేవుడు మాత్రం అతని చెర నుండి బయటికి వచ్చాడు. అతని చేతి నుండి విముక్తిని పొందినవాడి తను భీమసేనుని కోసం గట్టిగా ఆక్రోశిస్తూ ఉన్నాడు, గట్టిగా అరుస్తున్నాడు భీముని గురించి. తమబ్రవీద్ ధర్మరాజః హ్రియమాణో యుధిష్ఠిరః ధర్మస్తే హీయతే మూఢ నతత్వం తమవేక్షసే. ధర్మరాజు గారు కూడా గట్టిగా ఆ జటాసురుడిని దూషిస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా ధర్మ మార్గంలో ఉన్నావు, ఎప్పుడైతే నీవు అధర్మాన్ని చేస్తున్నావో అప్పుడే నీ పతనం అనేది ఆరంభమవుతుంది, దాన్ని గమనించలేకపోతున్నావే అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మనిషి కింద పడుతున్నాడు అనగా మనిషి పతనం అవుతున్నాడు అంటే ధర్మ యొక్క మార్గాన్ని వదలటమే. ధర్మ మార్గాన్ని వదిలిన వెంటనే అందరూ కూడా పతనాన్ని వారు పొందుతారు. కాబట్టి గట్టిగా ధర్మరాజు గారు హెచ్చరిస్తున్నా కూడా ఆ మూర్ఖుడైనటువంటి రాక్షసుడు ఆ మాటలు వినటం లేదు. ఏన్యే క్వచిన్ మనుష్యేషు తిర్యజ్ఞోని గతాశ్చయే ధర్మం తే సమవేక్షంతే రక్షాంసి చ విశేషతః. ఏమయ్యా జటాసురా, అంతమాత్రం తెలియదా? ఇంత గొప్ప బలాన్ని పొందావు, కానీ నీ పతనం ఎక్కడ ఆరంభమవుతుందో తెలుసా? సామాన్య మనుషులు కూడా తెలుసు ఆ విషయము. మనుష్యులైన పశువులు, పక్షులు, విశేషంగా రాక్షసులు ధర్మ మార్గాన్ని చక్కగా తెలుసుకుని ఉంటారు. మనం వృత్తాంతాల్లో వింటాం. హిరణ్యకశిపుడు కానీ, రావణాసురుడు కానీ, వీరందరూ కూడా రాక్షసులు ప్రతిరోజు కూడా అన్ని ధర్మాలను అనుష్ఠించేవారే, యజ్ఞయాగాదులు చేసేవారే. కానీ ఎప్పుడైతే వారు ఆ ధర్మాన్ని వదిలి ఉంటారో అప్పుడే వారు మరణాన్ని పొందారు. ఆ విషయం నీకు తెలీదా? ధర్మస్య రాక్షసామూలం ధర్మం తే విదురుత్తమం ఏ తత్పరీక్ష సర్వం త్వం సమీపే స్థాతుమర్హతి. అసలు రాక్షసులకు మూలం అంటే ఏమనుకుంటున్నావు? శుక్రాచార్యులు మూలం కాదు, బలం మూలం కాదు, బాహుబలం మూలం కాదు, ఏది మూలం కాదు, ధర్మమే మూలము. రాక్షసుల యొక్క మనుగడ అనేది ధర్మాన్ని ఆధరించి ఉంటుంది. ఆ విషయం నీకు తెలీదా? ధర్మంతే విదురుత్తమం. మీ వారందరూ కూడా అనగా రాక్షసులందరూ కూడా ఈ ధర్మాన్ని తెలుసుకుని ఉన్నారు కదా, కాబట్టి ఆ ధర్మాన్ని వదలకూడదు అనే విషయాన్ని పరీక్షించి సమీపే స్థాతుమర్హతి. ధర్మం యొక్క దగ్గరే ఉండవయ్యా, ధర్మాన్ని వదలవద్దయ్యా. దేవాశ్చ ఋషయ సిద్ధాః పితరశ్చాపి రాక్షస గంధర్వోరగ రక్షాంసి వయాంసి పశవస్తథా త్రియజ్ఞోని గతాశ్చైవ అపి కీట పిపీలికాః మనుష్యానుపజీవంతి తతస్త్వమపి జీవసి. దేవతలు, ఋషులు, సిద్ధులు, పితృదేవతలు, అలాగే గంధర్వులు, సర్పాలు, రాక్షసులు, అలాగే వృక్షాలు, ఈ విధంగా తిర్యజ్ఞోని అనగా నీచమైనటువంటి జన్మను పొందినటువంటి కీటాలు, పిపీలికాలు అనగా చెట్లు, చీమలు, ఇవి కూడా మనుషులను ఆధారపడి అవి అన్నీ కూడా ఉంటాయి. కానీ నీవు మనుషులకే ద్రోహం చేస్తున్నావు కదా, అంటే నీ మనుగడ అనేది ఇంకా ప్రశ్నార్థకమైపోతుంది. సమృద్ధ్యా యస్య లోకస్య లోకో యుష్మాకమృధ్యతి ఇమం చ లోకం శోచంతః అనుశోచంతి దేవతాః. అంటే వీరందరూ కూడా మనుష్యుల్ని ఆధారపడి ఉంటారు అని ఎందుకంటున్నారంటే మనుష్యలోకం సమృద్ధిగా ఉంటే వీరందరూ కూడా సుఖంగా ఉంటారు. దేవాన్ భావయితానేన తే దేవా భావయంతువః.
పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యత అని పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన విధంగా మీరు దేవతలను పూజించండి, దేవతలు మీపై అనుగ్రహిస్తారు అని పరమాత్మ చెప్పాడు కదా. ఆ విధంగానే మనుష్యులోకి మీరు సమృద్ధిగా ఉండాలయ్యా, లేకపోతే మీ మనుగడ అనేదే లేదు. అందుకోసం మీ మనుగడను కొనసాగించాలంటే ఈ మనుష్యలోకంలో ఉండే నీవు అధర్మాన్ని చేయవద్దయ్యా. పూజ్యమానాశ్చ వర్ధంతే హవ్య కవ్యేది యథావిధి. మనుషులు ఇక్కడుంటూ పూజలు చేస్తారు. హవ్యాన్ని అనగా దేవతలకు ఉద్దేశించి ఆహుతులను ఇస్తారు. కవ్యాన్ని అనగా పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధాదులు చేస్తారు. తద్వారానే మిగతా లోకాలు అనగా మిగతా ప్రాణులన్నీ కూడా అవి వాటి జీవితాన్ని కొనసాగిస్తాయి. అంటే మనం మనుషులైన వారు హోమం చేస్తే తద్వారా వర్షాలు పడతాయి. వర్షాలు పడితేనే సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే, లేకపోతే సమృద్ధిగా సూర్యరశ్మి అనేది ఉంటేనే, వాయువు ఉంటేనే, ఆకాశం అనేది ఉంటేనే భూమి సుభిక్షంగా ఉంటుంది. భూమి సుభిక్షంగా లేకపోతే ఏ జంతువులు లేవు. అలాగే కవ్యాలు మనం శ్రాద్ధాదులు చేస్తూ ఉంటాం. ఆ శ్రాద్ధాదుల వల్ల ఎవరో పితృదేవతలు వస్తారు, వారు మాత్రం తీసుకెళ్ళిపోతారని మనం అనుకోకూడదు. అనేక పురాణాల్లో స్మృతుల్లో చెప్పిన విధంగా మనం శ్రాద్ధంలో ఇచ్చినటువంటి ద్రవ్యం, ఆ ద్రవ్యంలోని సారభూతమైనటువంటి పదార్థాన్ని ఆ జీవుడు ఎక్కడైతే ఉన్నాడో వాడికి ఆహారంగా దేవతలు అందిస్తారు. వారినే పితృదేవతలు అంటారు. అందుకోసం హవ్యము అలాగే కవ్యము ఈ రెండిటి వలన మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి జీవకోటి మొత్తం బతుకుతూ ఉంటుంది. వయం రాష్ట్రస్య గోప్తారః రక్షితారశ్చ రాక్షస రాష్ట్రస్య రక్షమాణస్య కుతో భూతిః కుతః సుఖం. మేమందరం కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడే వాళ్ళము. అలాగే ఓ రాక్షస, రాష్ట్రానికి మేము కాపాడనిదే సంపద కానీ సుఖం కానీ లేని ఎక్కడుంటుంది అంటే మా రక్షణలోనే సంపద మరియు సుఖాలు ఉంటాయి. కాబట్టి నచ రాజావమంతవ్యః రాక్షస జాత్వనాగసి. ఓ రాక్షస, జటాసుర, ఒక మాటని చెప్తాను, గుర్తుపెట్టుకో. నీవు ఏదైనా అపకారాన్ని చెయ్యి, కానీ ఎవరైతే రాజుగా ఉంటారో ఆ రాజుకి మాత్రం ఎటువంటి అపకారాన్ని చేయకూడదు. రాజుని అవమానించరాదు. అవమానిస్తే నీవు నశిస్తావయ్యా. అణురపి అపచారశ్చ నాస్త్యస్మాకం నరాశన విగశాసాన్ యథాశక్త్యా కుర్మహే దేవతాదిషు. మేమందరం కూడా ఇంతైనా అణువంతైనా కూడా అనాచారాన్ని చేయలేదు. మేమందరం కూడా అత్యంత ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఈ వనంలో కొనసాగిస్తూ ఉన్నాము. అటువంటి మాకు నీవెందుకు ఇబ్బందులు కలిగిస్తున్నావు? మేమెవరమో తెలుసా? విగశాసాన్ అని ధర్మరాజు గారు చెప్పారు. విగశాసులని ఎవరనంటారంటే, విగసమునగా దేవతలకు, రాక్షసులకు, బ్రాహ్మణులకు ఇత్యాది పితృదేవతలకు వీరికందరికీ కూడా సమర్పించి మన పాత్రలో మిగిలినటువంటి అన్నాన్ని విగసము అంటారు. ఆ విగసాన్ని ఆశాహ అంటే దాన్ని మాత్రమే తినేవారు. ఏదో మన కోసం అన్నం చేసుకుని అనగా రుచికరమైనటువంటి పదార్థాలను చేసుకుని మొత్తం మనం తినడం అనేది ఇది అధర్మము. మనం ఏదైనా ఆహారాన్ని చేసి ఎవరు వచ్చినా కూడా వారికి లేదు అని చెప్పకుండా వారికి సమృద్ధిగా వడ్డించి మిగిలినటువంటి పదార్థాన్ని విగసము పరమ పవిత్రమైనటువంటి ఆహారం. ఆ విగసాన్ని ఆశాహ వాటిని మాత్రమే ఆహారంగా స్వీకరించి మమ్మల్ని బాధిస్తున్నావు కదా, ఇది తప్పు కదా. గురుంశ్చ బ్రాహ్మణాశ్చైవ ప్రమాణ ప్రవణాస్సదా ద్రోగ్ధవ్యం నచమిత్రేషు న విశ్వస్తేషు కర్హిచిత్. శాస్త్రముల యందు ప్రమాణమైనటువంటి బుద్ధి కలిగిన గురువులను, బ్రాహ్మణులకు ద్రోహం చేయరాదు. మిత్రుల యందు, నమ్మిన వారి యందు ఎప్పటికి కూడా ద్రోహ బుద్ధి అనేది పెట్టుకోకూడదు. ఇది నీకు మంచిది కాదు. ఇంతవరకు కూడా నిన్ను నమ్మాం మేమందరూ కూడా నీవేదో బ్రాహ్మణుడివి, మా దగ్గర ఆశ్రయాన్ని పొందడానికి వచ్చావని మేము అనుకున్నాం. కానీ నీవింత అపకారాన్ని చేస్తున్నావు కదా. ఏషాం చాన్నాన్ని భుంజీత యత్ర తస్యాత్ ప్రతిశ్రయః. ఎవరి అన్నాన్నైతే తను స్వీకరించి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, ఎవరి గృహాన్నైతే తను ఆశ్రయించాడో అటువంటి వారికైతే అస్సలు ద్రోహం చేయకూడదు. అది ఇంకా మహాపాపం. కానీ నీవు అదే చేస్తున్నావు కదా. సత్వం ప్రతిశ్రయేస్మాకం పూజ్యమాన సుఘోషితః భుక్త్వా చాన్నాని దుష్ప్రజ్ఞ కథమస్మాన్ జిహీర్షసి. కానీ నీవేం చేస్తున్నావు? మా ఇంట్లో ఉన్నావు, మా ద్వారా ఎన్నోసారి పూజలు అందుకున్నావు. నీవు ఏదో బ్రాహ్మణుడవని, మంత్రవేత్తవని, గొప్ప శాస్త్రాలు తెలిసిన వాడిని మేము పలుసార్లు పూజించాం. సుఖంగా ఉన్నావు. మా వలన నీకెటువంటి ఇబ్బంది రాలేదు. నీకెటువంటి ఇబ్బంది రాకుండా మేము కూడా చూసుకున్నాం. మేము పెట్టినటువంటి అన్నాన్ని తిన్నావు.
కానీ బుద్ధి చెడినవాడి మమ్మల్ని ఎలా అపహరిస్తున్నావు? ఏవమేవ వృథాచారః వృథా వృద్ధో వృథా మతిః వృథా మరణమహశ్చ వృథాద్యన భవిష్యసి. ఈ విధంగా పనికిమాలని ఆచారాలు నువ్వు చేస్తున్నావు. నీ పెద్దతనం అనేది అది కూడా పనికిమాలదైపోయింది, దేనికి పనికి రాదు. అలాగే నీ మరణం అనేది ఆసన్నమైపోయింది, ఇక నీవు వ్యర్థంగా మరణిస్తావు. అథ చేదుష్టబుద్ధిస్త్వం స్వధర్మైర్వివర్జితః ప్రదాయ శస్త్రాణ్యస్మాకం యుద్ధేన ద్రౌపదీం హర. సరే, నీకన్ని దుష్టబుద్ధి ఉన్నాయి, ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే బలం కూడా ఉంది. నీవంత బల సంపన్నుడు అయితే మా అస్త్రశస్త్రాలను మా చేతికి ఇవ్వు, మాతో యుద్ధం చేయి. నీకు ద్రౌపదీదేవి కావాలి కదా, మమ్మల్ని యుద్ధంలో ఓడించి నీవు ద్రౌపదీదేవిని తీసుకెళ్ళు, చూద్దాం. నీ బాహుబలానికి ఒక సవాలు విసురుతున్నాడు ధర్మరాజు గారు. అత చేత్వమ విజ్ఞానాదిదం కర్మ కరిష్యసి అధర్మం చాప్యకీర్తిం చ లోకే ప్రాప్స్యసి కేవలం. మమ్మల్ని అపహరిస్తున్నావు కదా, ఈ అపహరణ ద్వారా ఈ ఇహలోకంలో అలాగే పరలోకంలో కూడా మహా అపకీర్తిని పొందుతావు. అందుకోసం ఈ విధంగా చేయొద్దు, మాతో యుద్ధం చేయమని ధర్మరాజు గారు చెబుతూ ఉన్నారు. ఏతామద్య పరామృశ్య స్త్రియం రాక్షస మానుషీం విషమేతత్ సమాలోఢ్య కుంభేన ప్రాశితం త్వయా. నీవెంత తప్పు చేస్తున్నావో తెలుసా? మనిషి తను మరణించడానికి ఒక బిందు అంతా విషం సరిపోతుంది, కానీ నీవేం చేస్తున్నావంటే ద్రౌపదీదేవి లాంటి మహాసాధ్విని ఇబ్బందులు పెడుతూ, ఆవిడని ఇబ్బంది గురి చేస్తూ పెద్ద విషఘటంతో, ఒక ఘటంతో విషాన్ని పానం చేస్తున్నావు. అంటే నీవు త్వరలోనే నశిస్తావు, అలా చేయవద్దు. తతో యుధిష్ఠిరస్తస్య గురుకః సమపద్యత. ఇన్ని మాటలు పలికి యుధిష్ఠిరుల వారు, ధర్మరాజు గారు కాస్త బరువుని పెంచారట. అంటే మనమంతా కూడా మన యొక్క ఆలోచనకి అతీతమైనటువంటి శక్తులు కలిగిన వారు ధర్మరాజు ప్రబుధులు. అణిమా మహిమా చైవ గరిమా లఘిమాతిత ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చాష్టభూతయా అని పూర్వం చెప్పుకున్నాం కదా. ఉన్నట్టుండి బరువు పెరుగుతారు, ఉన్నట్టుండి తేలికైపోతారు. ఆ శక్తులు వారికి ఉంటాయి. అటువంటి శక్తిని తను ప్రదర్శిస్తూ తన శరీరం యొక్క బరువుని ధర్మరాజు గారు పెంచారు. ఎందుకంటే సాక్షాత్ యమధర్మరాజుల వారి అవతారం కదా. సతు భారాభిభూతాత్మ నతథా శీఘ్రగో భవత అథ అబ్రవీత్ ద్రౌపదీం చ నకులం చ యుధిష్ఠిరః. ఎప్పుడైతే ధర్మరాజు గారు తన శరీరం యొక్క భారాన్ని పెంచారో వెంటనే ఇతను పరిగెత్తే వేగం కూడా తగ్గిపోయింది. ఇంతవరకు ఒక వేగంతో పరిగెత్తుతున్నాడు, చాలా వేగంతో పరిగెత్తుతున్నాడు జటాసురుడు, ఈ నలుగురిని అలాగే వారి అస్త్రశస్త్రాలను పట్టుకొని. ధర్మరాజు గారి ఇంకా ఎక్కువ భారాన్ని తను అనుభవించలేక తను ఇబ్బందులు పడుతూ వెంటనే తను వేగాన్ని తగ్గించాడు. అదే సందర్భంలోనే యుధిష్ఠిరుడు మాట్లాడుతూ ఉన్నాడు. మా బహిష్ట రాక్షసాన్ మూడాత్ గతిర్యస్య మయాహృత నాతి దూరే మహాబాహు భవితా పవనాత్మజః అస్మిన్ ముహూర్తే సంప్రాప్తే న భవిష్యతి రాక్షసః. ఓ ద్రౌపది, అలాగే నకుల సహదేవులారా, ఎవరు కూడా భయపడొద్దు. మా బహిష్ట, ఎవరు కూడా భయపడొద్దు. ఈ మూర్ఖుడైనటువంటి రాక్షసుడి యొక్క గతి అనగా అతని మరణం అనేది ఆసన్నమైపోయింది. ఇంకా కొద్దిసేపట్లోనే మహాబాహుబలం కలిగినటువంటి భీమసేనుడు మనకు ఎదురుగా వస్తాడు. అతను వచ్చిన వెంటనే ఒక ముహూర్తంలోనే అనగా కొంత సమయంలోనే ఈ రాక్షసుడు ఉండడు, ఇతను చనిపోతాడు, ఇతని సంహరిస్తాడు భీముడు. సహదేవస్తు తం దృష్ట్వా రాక్షసం మూఢచేతనం ఉవాచ వచనం రాజన్ కుంతీ పుత్రం యుధిష్ఠిరం. ఆ యుధిష్ఠిరుని మాటలు విన్నటువంటి సహదేవుడు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సహదేవ ఉవాచ రాజన్ కిం నామ సత్కృత్యం క్షత్రియస్యాస్త్యతోధికం యుద్ధే విముఖ ప్రాణాన్ త్యజేచ్ఛత్రం జయేతవా. అసలు రాజా, నీవు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, క్షత్రియునికి దీనికన్నా పెద్ద ధర్మం ఏదైనా ఉన్నదా? అనగా వీడు మనల్ని అపహరిస్తున్నాడు కదా, వీడితో యుద్ధం చేసి మనల్ని యుద్ధంలో చనిపోయినా పర్వాలేదు, మనకు గొప్ప కీర్తినే వస్తుంది కదా. లేకపోతే వాడిపైన గెలిస్తే మనకు ఇహలోకంలో కూడా మనం సుఖంగా ఉండవచ్చు కదా. క్షత్రియ ధర్మాన్ని మనం ఆశ్రయించాలి కదా. ఏష చాస్మాన్ వయం చైనం యుధ్యమానా పరంతప సూతయేవ మహాబాహో దేశకాలో శయం నృప. వీడు మనల్ని అపహరిస్తున్నాడు కదా, వీడి వల్ల మనకు అపకారం జరుగుతుంది కదా, మనమందరం కూడా వీడిపైన దండెత్తి వెళ్ళి యుద్ధంలో వీడిని చంపివేద్దాము. ఇదే సరైనటువంటి దేశం, ఇదే సరైనటువంటి కాలం. అనగా ఇంతవరకు కూడా వేగంగా పరిగెత్తే వాడు ఎప్పుడైతే తన వేగాన్ని తగ్గించాడో
సహదేవుడు హెచ్చరిస్తున్నాడు. వెంటనే వీని మనం సంహరిద్దాము. క్షత్రధర్మస్య సంప్రాప్తః కాలః సత్య పరాక్రమః జయంతో హన్యమానావ ప్రాప్తుమర్హామ సద్గతిం. సత్యముతో అలాగే పరాక్రమంతో మనం విజృంభించే కాలం అనేది ఆసన్నమైనది. అసలు క్షత్రియులకి ఉత్తమమైనటువంటి ఇవన్నీ కూడా అవకాశాలు. ఇందులో గెలుపు వచ్చినా పర్వాలేదు, లేకపోతే మనం కూడా మరణాన్ని పొందినా పర్వాలేదు, మనకు సద్గతి కలుగుతుంది కదా. రాక్షసే జీవమానేద్య రవిరస్తమయాద్యది నాహం బ్రూయాం పునర్జాతు క్షత్రియోస్మీతి భారత. సహదేవుడు ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాడు. ఒకవేళ ఈరోజు సూర్యాస్తమం లోపల ఈ రాక్షసుడు తను సంహరింపబడకపోతే నేను క్షత్రియుడని నేను చెప్పుకోను. అంటే వీరందరూ కూడా క్షత్రియులుగా పుట్టిన వారి యొక్క ధర్మం ఏమిటి అంటే, వారి ఎవరైనా సరే వారి వారి వర్ణాలని వారి వారి ఆశ్రమాలని వారు అవమానం చేసుకోకూడదు. నీవే వర్ణం వాడివి, ఏ ఆశ్రమం వాడివంటే వారు ధైర్యంగా చెప్పుకోవాలి. కానీ ఇక్కడ సహదేవుడు చెబుతున్నాడు, అకస్మాత్తుగా ఇవాళ ఏమైనా ఈ జటాసురుడు సంహరింపబడకపోతే నా క్షాత్రధర్మాన్ని నేను వదిలేస్తాను అని చెబుతున్నాడు. అంటే ఇతని మరణం అనేది ఖచ్చితమైపోయింది అంటూ ఆ రాక్షసుని కూడా గట్టిగా దూషిస్తున్నాడు. భో రాక్షస తిష్టస్వ సహదేవోస్మి పాండవ హత్వా వామ్మాం నయస్వైనాం హతో వా ద్యేహ స్వప్స్యసి. తను కూడా ఆ సహదేవుడు రాక్షసుని చెర నుండి బయటికి వచ్చిన వాడి గట్టిగా వాడికి సవాలు విసురుతూ, నేను సహదేవుడిని, పాండురాజు యొక్క కుమారుడిని, గొప్ప బలపరాక్రమాలు నాకు కూడా ఉన్నాయి, నన్ను నీవు సంహరించి నన్ను దాటుకుని వీరిని కూడా నీవు తీసుకువెళ్ళు అని గట్టిగా అతని పిలిచే సందర్భంలో తథా భ్రువతి మాద్రేయే భీమసేనో యదృచ్ఛయ ప్రత్యదృశ్యత్ గదాహస్తః సవజ్ర ఇవ వాసవః. మాద్రీ కుమారుడైనటువంటి సహదేవుడు ఈ విధంగా గట్టిగా పలికే సందర్భంలో వజ్రాన్ని చేతబట్టినటువంటి ఇంద్రుని వలె దూరంలోనే, దగ్గరనే అనగా కాస్త దూరంలోనే గదను చేతబట్టుకున్నటువంటి భీమసేనుడు కనబడ్డాడు. ఆ కనబడిన వెంటనే అందరు కూడా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి. కానీ జటాసురునికి ప్రాణాలు పోతూ ఉన్నాయి. సోపశ్యద్ భ్రాతరౌ తత్ర ద్రౌపదీం చ యశస్వినీం క్షితిస్థం సహదేవం చ క్షిపంతం రాక్షసం తదా మార్గాచ్చ రాక్షసం మూఢం కాలోపహత చేతనం. భీముడు కూడా చూశాడు. తన అన్నదమ్ములైనటువంటి ధర్మరాజు గారిని, సహదేవుడిని, నకులుడిని గట్టిగా పట్టుకున్నాడు. తమ అస్త్రశస్త్రాలు వారి దగ్గరే ఉన్నాయి. తమ అత్యంత ప్రీత్యాస్పదమైనటువంటి ద్రౌపదీదేవిని కూడా వాడు గట్టిగా పట్టుకున్నాడు. ఇదంతా కూడా చూసినటువంటి భీముడికి కాలోపహత చేతసం, ఈ రాక్షసుని వెంటనే సంహరించాలనే బుద్ధి కలిగినది. భ్రమంతం తత్ర తత్రైవ దైవేన వినివారితం భ్రాతృన్స్తాన్ హిర్యతో దృష్ట్వా ద్రౌపదీం చ మహాబలః. భీముడిని చూసిన వెంటనే ఆ రాక్షసునికి ఏమి చేయాలో పాలుపోలేదు. ఇటు ఇటు తిరుగుతున్నాడు. ఇంతవరకు కూడా ఒకే మార్గంలో వేగంగా పరిగెత్తేవాడు ధర్మరాజు గారి యొక్క అత్యంత భారమైనటువంటి శరీరం వల్ల కాస్త వేగాన్ని తగ్గించాడు. ఎప్పుడైతే నకులుడు సవాలు విసిరాడో, సహదేవుడు కూడా మాట్లాడాడో, ఇంకా చివరికి భీముడు కనబడ్డాడో అతని ధైర్యాన్ని కోల్పోయాడు. ధైర్యాన్ని కోల్పోయి ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు పరిగెత్తుతూ చెల్లాచెదురైపోయి తన అన్నదమ్ములు అనగా యుధిష్ఠిరుడిని, ధర్మరాజుని, యుధిష్ఠిరుడిని, నకుల సహదేవులను చేతితో వదిలే సందర్భం అనేది వచ్చినది. క్రోధమాహారయద్ భీమః రాక్షసం చేతమబ్రవీత్ విజ్ఞాతోసి మయా పూర్వం పాపశస్త్ర పరీక్షణే. భీముడు కూడా గట్టిగా చెప్తున్నాడు, నీ గురించి నాకు తెలుసు. బ్రాహ్మణ వేషంలో నీవు మా దగ్గర ఉన్నావు. కానీ నీవేం చేశావంటే పాపబుద్ధి కలిగిన వాడి మా అస్త్రశస్త్రాలు ఎప్పుడైతే పరీక్షిస్తున్నావో అప్పుడే నీ గురించి నాకు తెలుసు. కానీ ఆస్థాతు త్వయిమే నాస్తి యతోసి నహతస్తదా బ్రహ్మరూప ప్రతిచ్ఛన్నః ననో వదసి చాప్రియం. అలాగే నిన్ను చంపాలనే కోరిక అప్పుడే నాకు కలగలేదు. సరే భీమా, అప్పుడు చూసావు కదా నా యొక్క పాపబుద్ధిని, అప్పుడే నన్ను చంపి ఉండొచ్చు కదా అని ప్రశ్నించవచ్చు. భీముడు చెబుతున్నాడు, అప్పుడు నిన్ను చంపాలని కోరిక నాకు కలగలేదు. ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి, నీవు బ్రాహ్మణ వేషంలో ఉన్నావు. ఇంకొకటి, మా గురించి నీవు ఎటువంటి అప్రియమైనటువంటి మాటలు మాట్లాడలేదు. వేదం చెబుతోంది, బ్రాహ్మణో నావమంతవ్యః. బ్రాహ్మణుని యొక్క అపరాధం అనగా బ్రాహ్మణుని అపమానించడం అనేది లోకానికి మంచిది కాదు.
అటువంటి బ్రాహ్మణ వేషంలో ఉన్నావు కాబట్టి నిన్ను నేను వదిలేశాను. అలాగే మా గురించి ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా నిన్ను అప్పుడే చంపేసి ఉండేవాడిని, కానీ నిన్ను అప్పుడు చంపలేదు కదా. అలాగే ప్రియేశ్వర మమాణం త్వాం నచైవా ప్రియకారిణం అతిథిం బ్రహ్మరూపం చ కథం హన్యా మనాగసం. ఇంకా నిన్ను చంపకపోవడానికి అనేక కారణాలున్నాయి, అందుకోసం నిన్ను చంపలేదు అని భీముడు గట్టిగా పలుకుతున్నాడు. ఆ కారణాలు ఏమిటి, తర్వాత జటాసుర వధ అనేది ఎలా జరిగినది అనే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.